కానీ ఇప్పుడు మీరు మతమే లేదు, మారితే ఇది మతం మారితే రిజర్వేషన్స్ ఉండాలంటే అసలు అది చెప్పుకోవడానికి భయపడుతున్నారు కదా. మరి మతం మారితే బీసీసీలోకి వెళ్ళిపోతారనే కదా వాళ్ళ భయం అంతాను. ఉండకూడదు, ఉండాలనే మళ్ళీ రాజకీయ పార్టీలు మాట్లాడుతున్నారు. బేసిక్ పాయింట్ ఏంటంటే మతం ఇది హిందువుల మతంలో ఉన్న కులాల కేటగరైజేషన్ కే ఆ రోజు అంబేద్కర్ గారు రిజర్వేషన్స్ ఇచ్చారు. ఇది అవునా కాదా సాయి గారు? అవునండి. అప్పటికి ముస్లింలు మారిపోయిన తర్వాత వాళ్ళు మారిపోయినట్టు ఇందులోంచి అసలు ఇవన్నీ కాదండి సాయి గారు. అసలు ఇవాట కూడా అంటే ఇంకా రిఫైన్డ్ గా మాట్లాడతామండి. రిజర్వేషన్స్ అనే ఫలాలు ఉన్న వాళ్ళకి అందుతుంది కానీ, అంటే ఒక ఫలం అందుకున్న వాళ్ళకి అందుతుంది కానీ ఇంకా కింద ఉన్న వాళ్ళకి ఎక్కడైనా అందుతుందండి? అసలు రిజర్వేషన్స్ అనేది ఎందుకు పెట్టారండి? కింద ఉన్న వాళ్ళు అభివృద్ధి కోసం ఎవరో ఒకళ్ళు ఒక పర్సన్ రిజర్వేషన్ తీసుకుంటారు, వారు ఒక ఉన్నత స్థాయి ఉద్యోగానికి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళకే అందుతుంది కానీ అందలేని వాళ్ళకైతే ఎక్కడ అందట్లేదు. ఇంకా అటువంటి వాళ్ళని పైకి తీసుకురావడానికి మనం ఇంకా ఎక్కువ వర్క్ చేయాలి. అంతేకాని ఇందులో ఉన్న బీసీలో ఉన్న వాళ్ళని తీసేసి లేని వాళ్ళకి ఇవ్వాలి అనేది చేయడం అంటే మాత్రం అది కరెక్ట్ కాదండి. అదే మతపరమైన రిజర్వేషన్స్ అనేది బీజేపీ మాట్లాడుతుంది. వెంకటరెడ్డి గారు, మీరు ఎజెండాలో ఉందా, మీ మేనిఫెస్టోలో ఉందంటే వెంకటరెడ్డి గారు కంప్లీట్ చేయనివ్వండి, నేను కంప్లీట్ చేసిన మీరు మాట్లాడండి. మరి లాస్ట్ టైం ఎలక్షన్స్ మీరు క్యాపిటల్ తీసేస్తున్నామని వెళ్ళారా? మేము అలా చెప్పాలని అంటారేంటి? క్యాపిటల్ ఇదే ఉండదు, మీరు మార్చుకోలేదా స్టాండ్? నేను సెన్సిబుల్ గా మాట్లాడుతున్నాను సాయి గారు, మీరు చెప్పింది కరెక్టే, రామకుమార్ గారు చెప్పింది కరెక్ట్ పాయింట్. వ్యాలిడ్ ఏమండి, టీడీపీ మేనిఫెస్టోలో మేము 2 పిల్లలకి ఇస్తామన్నారు, వాళ్ళు ఇవ్వలేదు. లెక్కలు వర్కౌట్ అని చెప్పండి, అంతేకాని 3 కానండి 4 కానండి దానికి ఇచ్చేస్తారు. ఏంటి వెంకటరెడ్డి గారు, మీరు ఎన్ని సంవత్సరాలు మీ దగ్గర డేటా ఉంటుంది, మీ బ్రెయిన్ లో ఎన్ని డిబేట్లకు వచ్చి ఉంటారు? మీరు నేనైతే మీకు అందరూ చెప్తాను, నేను అనుకుంటున్నాను. కాదంటే మీరు చెప్పండి. చిన్న లాజిక్ ఉందిలేండి సార్. నిన్న మీ ఊళ్ళో ఆయన ఎవరు మీ పక్కనే ఉంటారు అనుకుంటా కదా, రామానాయుడు గారు. అక్కడ ఎవరో లైన్ లో నుంచి ఉంటే ఇదిగో ఈమెకు 15,000, ఈమెకు 15,000, ఈమెకు 18,000, ఈమెకి 20,000 అని చెప్పి లెక్క చెప్తున్నాడు. సాయి గారు ఇచ్చే 15,000 కోసం ఇంకో పిల్లోని గారేస్తే చచ్చిపోతారని ఉన్నాళ్ళని అక్కడ మీరు భలేవారే. చంద్రబాబు నాయుడు గారు విజన్ తో రాబోయే రోజుల్లో జనాభా సంఖ్య తగ్గిపోవడం వల్ల మానవ వనరులు తగ్గిపోతున్నాయి, మానవ వనరులు ఎక్కువ ఉన్నటువంటి దేశాలకి లైఫ్ ఉంటుంది కాబట్టి ఆయన భవిష్యత్తు 100 ఏళ్ల తర్వాత భవిష్యత్తు చూశారు ఆయన. మీరు మీ నాయకుడు ఈవేళ సెన్సెస్ అంతా చూసారో లేదో, హిందువుల జనాభా తగ్గిపోతుందంటే ముస్లింల జనాభా పెరుగుతుందంట. అదే అంటే మీ చంద్రబాబు గారి విధానాన్ని వాళ్ళు గమనించారు, ముస్లిం వాళ్ళు వాడుకుంటున్నారు. ఫాలో ఒక మాట ఏంటంటే దీని గురించి కేటగిరల్ గా మాట ఏంటంటే అండి, రాజశేఖర రెడ్డి గారు 2004 ఇందాక మమ్మల్ని అయితే 2004 తర్వాత లేదు వచ్చింది. ఆ తర్వాత బీజేపీ వచ్చాక కర్ణాటకలో రాష్ట్రాల్లో తీసేశారంటే కేరళ, ఎందుకంటే అక్కడ మేము లేము కాబట్టి ఇక్కడ ఇక్కడ ఉన్న రాష్ట్రాల్లో మేము మాకు ఏం చేయాలంటే అది చేస్తున్నాం. అంటే యాజ్ పర్ రూల్స్ మళ్ళీ మేము ఏం చేస్తామంటే బీజేపీ వాళ్ళు ఏం చేస్తున్నారు చేశారని మీరు అడగడం 2004 కంటే ముందే ఉన్నాయి సార్. నేను సాయి గారు చెప్తుంది అదే. ఆంధ్రప్రదేశ్ లో 2004 కంటే ముందు మీరే అధికారంలో ఉన్నారు, చంద్రబాబు నాయుడు మీరే ఉన్నారు. అప్పటికి రిజర్వేషన్స్ లేవండి, అది లేదు. కలెక్టర్ ఆఫీసెస్ ఏమండి మరి అలా భావిస్తే ఎలా వెంకటరెడ్డి గారు? కలెక్టర్ ఆఫీస్